హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే పిల్లల కోసం మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా బొంబాయి రవ్వతో కొత్తగా ఇలా స్నాక్ చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి. పైన క్రిస్పీగా, లోపల నుంచి మెత్తటి స్టఫింగ్తో ఫ్లేవర్ఫుల్గా, తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 3 మీడియం సైజు బంగాళదుంపల్ని కుక్కర్లో తీసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని పైన పొట్టుని తీసి ఇలా బౌల్లోకి తీసి రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడైతే వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకొని ఈ రవ్వనైతే మనము ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకుందాము. పైన మూత పెట్టేసి దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. ఈ రవ్వ నానేలోపు మనము స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని తీసుకొని ఇలా పొటాటో మ్యాషర్తో కానివ్వండి, లేదా ఫోర్క్తో అయినా లేదా స్పూన్తో అయినా సరే మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోండి. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1 లేదా 2 పచ్చిమిరపకాయలని తీసుకొని, అంటే మీరు తినే కారాన్ని బట్టి 1, 2 తీసుకోండి. వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే 1 ఇంచు అల్లాన్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదా దంచుకొనైనా సరే వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, సో ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకోండి. లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ అయితే రౌండ్ బాల్ లాగా చేసుకుందాము. మరీ ఎక్కువ కాకుండా, అలా అని మరీ తక్కువ కాకుండా ఇలా మీడియం సైజులో బాల్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంత మిశ్రమం తీసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనము వడలాగా ఒత్తి తీసుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిగతా మిశ్రమంతో కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకొని వీటినైతే రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వనైతే చూద్దాము. చూడండి, రవ్వ చక్కగా నానిపోయింది, అలాగే మనకు కొంచెం థిక్గా కూడా అయ్యింది. సో ఇప్పుడు దీన్నైతే మనం స్పూన్తో ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపినట్లయితే మనకు ఈ బ్యాటర్లో చక్కటి బైండింగ్ అనేది వచ్చేస్తుందనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనమాట. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫస్ట్ అయితే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడైతే 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. లేదా మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ బ్యాటర్ అయితే కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకొని మరోసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ కట్లెట్స్, వీటినైతే ఈ బ్యాటర్లోకి డిప్ చేసుకొని అన్ని వైపుల నుంచి చక్కగా కోట్ అయ్యేలా చూసుకోండి. ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదండి. ఇలా చక్కగా కోట్ చేసుకొని వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను. వీటిని వేసేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎన్ని పడతాయో అన్నింటినైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకేసారి 6 యాడ్ చేసేస్తున్నానండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వీటినైతే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలండి.
మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చవనమాట. చాలా తక్కువ ఆయిల్‌లోనే ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇందులో మనం వేసిన ఆయిల్ కూడా అలాగే ఉంటుందనమాట. ఆయిల్ అయితే అస్సలు పీల్చవు. సో, ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఎంత మంచి కలర్ వచ్చిందో. సో, 2 వైపుల నుంచి ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటినైతే ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నట్లయితే సరిపోతుందనమాట. అంతేనండి, ఎంతో ఈజీగా అస్సలు కష్టం అనేదే లేకుండా జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.